హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు టేస్టీ అండ్ సింపుల్ చికెన్ పచ్చడి ఎలా చేయాలో చూపిస్తాను. చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు ఒకసారి చేసి పెట్టుకుంటే 1 మంత్ వరకు వస్తుంది కాబట్టి అందరూ కూడా ఇష్టంగా తింటారు. చికెన్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళకి దీన్ని అసలు స్కిప్ చేయరు, అంత టేస్టీగా ఉంటుంది. సింపుల్గా ఎలా చేయాలో అనేది నేను మీకు చూపిస్తాను. ముందుగా బోన్లెస్ చికెన్ తీసుకొని చాలా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని కడిగి నీట్గా వాటర్ పోయేలాగా ఒక స్ట్రైనర్లో పెట్టుకోవాలి. కావాల్సిన పదార్థాలు: లెమన్ జ్యూస్, ధనియాల పౌడర్, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కారం. ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఫస్ట్ గ్యాస్ ఆన్ చేసుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలండి. ఓకే, మా ఇంట్లో అవి ఇండోర్ ప్లాంట్స్, నాకు చాలా ఇష్టం. మా హస్బెండ్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా వాటిని పెంచుతుంటాడు. గిన్నె హీట్ అవుతున్నంత టైంలో మీరు చికెన్ని నీట్గా క్లీన్ చేసి పెట్టుకొని మంచిగా వాటర్ అనేది చికెన్లో అస్సలు లేకుండా స్ట్రైనర్తో మొత్తం స్ట్రైన్ చేసి ఉంచుకోవాలి. ఎటువంటి వాటర్స్ అనేది అందులో ఉండకూడదు. తర్వాత కొంచెం ఆయిల్ చూసుకొని వేసుకోవాలి. ఎక్కువ ఆయిల్ అనేది అవసరం ఉండదండి, మీడియం ఆయిల్ సరిపోతుంది. తర్వాత చికెన్ని వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టి చికెన్ని ఫ్రై చేయడం వల్ల చికెన్ లోపల ఉన్న వాటర్ అంతా బయటకు వస్తుంది. అది మీకు తెలుసు కదా. ఎక్కువ చికెన్ తినే వాళ్ళకి ఇది ఈజీగానే ఉంటుంది. ఇలా ఆయిల్లో చికెన్ని ఫ్రై చేస్తూ ఉండాలి కంటిన్యూగా. ఈ చికెన్ ఫ్రై అనేది మనం మందం గిన్నె తీసుకొని పెట్టుకోవాల్సి ఉంటుంది, లేకపోతే చికెన్ మాడే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. ఇలా వాటర్ అనేది బయటకు వస్తుంది. వచ్చిన తర్వాత దాన్ని చూసుకొని మనం ఎంత వాటర్ వస్తుందో దాన్ని బట్టి వాటర్ తగ్గే వరకు కొంచెం ఫ్రై చేస్తూనే ఉండాలి. ఫ్రై చేసిన తర్వాత దాన్ని చూసి సరిపోయేంత సాల్ట్ వేసుకోవాలి. ఎందుకంటే ఇంకా చికెన్ లోపల ఉన్న వాటర్ అంతా సాల్ట్ వేయడం వల్ల చికెన్ వదిలేస్తుంది వాటర్ని, ఇంకా ముక్కలు చాలా గట్టిగా అవుతాయి కాబట్టి. తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి. వేసుకొని కలిపి దగ్గరగా పెట్టుకోవాలి. కొంచెం హై ఫ్లేమే పెట్టాలి, ఎందుకంటే ముక్కలు అనేది మనకి చికెన్ పచ్చడి కాబట్టి క్రిస్పీగా అయ్యేలాగా ఉండాలి కాబట్టి హై ఫ్లేమే పెట్టాలి. తర్వాత కంటిన్యూగా మీరు అలా ఉడికిస్తూనే ఉంటే వాటర్ ఇంకా ఎక్కువ వస్తూ ఉంటాయి. వాటిని తీసి పడేయొద్దండి. ఆ వాటర్ మళ్ళీ ఎవాపరేట్ అవ్వాలి చికెన్లోనే. దానివల్లనే చికెన్ ముక్క అనేది కంప్లీట్గా ఇన్నర్ సైడ్ వరకు ఉడికిపోతూ ఉంటుంది. అదిగోండి, ఇప్పుడు ఆయిల్ అనేది పైకి వస్తుంది. ఇప్పుడు కూడా హై ఫ్లేమ్లోనే వేయిస్తూ ఉంటే మంచిగా గరిటెతోటి కలుపుతూ ఉంటే ముక్కలన్నీ రెడ్ కలర్లో క్రిస్పీగా అయిపోతాయి. అలా మనం కంటిన్యూగా చేస్తూనే ఉండాలి. చూడండి కలర్ అనేది ఎలా చేంజ్ అయిందో. ఇలా మనం కొంచెం ఓపికతోటి చేస్తుంటే బయట కొనుక్కునే అవసరం లేకుండా మన ఇంట్లోనే మంచిగా హోమ్ మేడ్ చికెన్ అనేది తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి ఇంకాస్త రెడ్గా అయిపోయింది. ఇప్పుడు మనం గిన్నెలోకి తీసేసుకోవచ్చు. సపరేట్ గిన్నెలోకి తీసేసుకుంటే సరిపోతుంది. ఇంకాస్త క్రిస్పీగా కూడా చేసుకోవచ్చు, కానీ మా బాబు తింటాడు కాబట్టి ఇంత సరిపోతుంది అనేసి నేను తీసేస్తున్నాను. ఇది సపరేట్ గిన్నెలో తీసుకొని పక్కకు తీసుకోవాలి. వేరే గిన్నెలోకి తీసుకుంటే సరిపోతుంది. మీరు ఇంకా గట్టిగా ముక్క ఉండాలి అనుకుంటే ఇంకాస్త సేపు వేయించుకుంటే బాగా రెడ్ కలర్లో అవుతుంది చికెన్ ముక్కలన్నీ. అలాగే బాగా ముక్క అనేది గట్టిగా ఉడుతుంది. కానీ మా ఇంట్లో అయితే ఎక్కువ రోజులు ఏమి ఉండదు కాబట్టి మా బాబు కూడా తింటుంటాడు కాబట్టి నేను అంతవరకు సరిపోయేంత చేశాను. తర్వాత ఆయిల్ వేసుకోవాలి. కొంచెం ఎక్కువ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యే వరకు ఉంచి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేయాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేటప్పుడు గ్యాస్ అనేది ఆఫ్ చేసేసుకోవచ్చు. ఆఫ్ చేసేసుకుంటే ఆ ఆయిల్ వేడిలోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది కంప్లీట్గా వేగిపోతుంది. కంప్లీట్గా వేగిన తర్వాత అల్లం పేస్ట్ స్మెల్ అనేది పోతుంది. దాన్ని మీరు గరిటెతో మెల్లగా కదుపుతూ ఉండాలి. ఎక్కువ ఫాస్ట్గా కదపడం వల్ల ఆయిల్ మీద చిందే అవకాశం ఉంటుంది. మనం వేయించి పెట్టుకున్న చికెన్ ముక్కల్ని ఆయిల్లో మెల్లగా వేసుకోవాలి. మంచిగా ఆయిల్లో స్ప్రెడ్ చేసుకొని నీట్గా గరిటెతో కలుపుకోవాలి. ముక్కలకి ఆయిల్ అనేది మంచిగా అందాలన్నమాట. ఈ వేయించిన ముక్కల్ని మా బాబుకి అలాగే ఇస్తుంటాను, ఎందుకంటే అది ప్రోటీన్ డైట్ కాబట్టి హెల్త్కి మంచిదే. అలాగే అందులో సాల్ట్ మాత్రమే ఉంటుంది కాబట్టి చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత
ఆయిల్ కొంచెం చల్లగా అయిన తర్వాత సరిపోయేంత కారాన్ని వేసుకోవాలి. ఎందుకంటే పూర్తిగా చల్లారితే కారం అనేది వేగదు. ఎక్కువ వేడిగా ఉంటే కారం అనేది మాడిపోతుంది. కాబట్టి ఆయిల్ కొంచెం వేడిగా ఉన్నప్పుడే కారం వేసుకుంటే మంచిగా కారంలోకి ఆయిల్ అంతా మిక్స్ అయ్యి చికెన్ అనేది మంచిగా కలిసిపోతుంది. తర్వాత మీరు దానికి సరిపోయేంత తర్వాత మనం జీలకర్ర మెంతులు వేయించిన పౌడరు వేసుకోవాలి 2 స్పూన్లు. తర్వాత అందులోనే ధనియాల పౌడర్ వేస్తున్నాను. ధనియాల పౌడర్ కొంచెం ఎక్కువ వేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఈ రెండు మంచిగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. తర్వాత కంప్లీట్గా పచ్చడిని చల్లారబెట్టుకోవాలి. చల్లారిన తర్వాత లెమన్ జ్యూస్ని మనం 3 నిమ్మకాయల లెమన్ జ్యూస్ని కలుపుకుంటున్నాను నేను. ఇది లెమన్ జ్యూస్ వేయంగానే పచ్చడి దగ్గరికి అవుతూ ఉంటుంది. అది మీరు గమనించవచ్చు. ఇలా గరిటతో తిప్పుతున్న కొద్దీ పచ్చడి అనేది చాలా థిక్గా అయిపోతూ ఉంటుంది. అది మనం చక్కగా కన్సిస్టెన్సీ వచ్చే వరకు తిప్పుతూ ఉండాలి. తర్వాత కంప్లీట్ రెడ్ కలర్ కూడా ఫామ్ అవుతుంది. ఎందుకంటే లెమన్ జ్యూసు చట్నీకి మంచి కలర్ అండ్ స్ట్రక్చర్ అనేది ఇస్తుంది కాబట్టి, అలాగే టేస్ట్ని కూడా చాలా ఎన్హాన్స్ చేస్తుంది. ఈ లెమన్ జ్యూస్ని తీసుకోవడం వల్ల చికెన్ ముక్కలు ఇంకా కారంగా ఉప్పుగా కాకుండా ఇంకా అలాగే పుల్లగా కూడా ఉంటుంది. దీనివల్ల పచ్చడి నిల్వ కూడా ఉంటుంది కాబట్టి లెమన్ జ్యూస్ని మీరు అస్సలు స్కిప్ చేయొద్దు. ఓకేనా ఫ్రెండ్స్, ఇది కంప్లీట్గా తయారైంది. చూడండి ఎలా ఉందో. ఇప్పుడు టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్తాను. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, చూడండి కలర్ ఎంత బాగుందో. రైస్లో కలిపినా కూడా రెడ్ కలర్ మంచిగా ఉంది. తింటే చాలా బాగుంది ఫ్రెండ్స్. టేస్ట్ అయితే నేను పీసెస్ కూడా తిన్నాను. చాలా బాగా వేగిపోయాయి. చాలా ఎమ్మీగా అనిపించింది. మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.